హాయ్ ఫ్రెండ్స్, అందరికి ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? బాగున్నారా? వెళ్ళిపోయే రోజల్లా బాధ, వాడు వచ్చే రోజల్లా ఆనందం, వెళ్ళిపోయే రోజల్లా బాధ. కూడా మా అన్నయ్య కూడా వాడు 13 సంవత్సరాలు వయసు నుంచే ఇక్కడ ఈ గోదావరి గనికి వచ్చి పని అనేది నేర్చుకున్నాడు. వాడు కూడా అంతే, ఊరికి వస్తున్నాడు అని తెలిసింది అనుకోండి, ఎక్కడ లేని సంబరం. మళ్ళీ అక్కడి నుంచి రిటర్న్ ఇటు బయలుదేరతాడు కదా, వాడు ఎదురుగా గమ్ముగుండేదాన్నండి. వాడు ఆటో ఎక్కి ఎప్పుడైతే ఇంకా వెళ్ళిపోతాడు, ఇంకా ఎక్కడ లేని ఏడుపు వచ్చేది. దుప్పటి గట్టిగా ముసుకేసుకొని ఏడ్చేదాన్ని. ఏడ్చి 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 మా అన్నయ్య వెళ్ళిపోయాడు, మా అన్నయ్య వెళ్ళిపోయాడు అని చెప్పి దేవుడిని ఒక్కటే కోరుకున్నాను ఫ్రెండ్స్. నిజంగా నేను నా బిడ్డలు సాక్షిగా చూస్తున్నాను, నేను ఎప్పుడు అనలేదండి నా పిల్లల మీద. దేవుడిని ఒకటే కోరుకున్నా, దేవుడా తల్లిదండ్రిని దూరం చేసావు కోరుకున్నా. దేవుడా నా తోడ పుట్టినోడు నేను ఎప్పుడైనా కలిసి ఉండాలి, ఒకటే చోట ఉండాలి. వాడు ఇట్లా వస్తున్నాడు, అట్లా వెళ్ళిపోతున్నాడు. వాడు వచ్చే రోజల్లా ఆనందం, వెళ్ళిపోయే రోజల్లా బాధ. మా అన్న నా కళ్ళు ఎదురు ఉండాలి, మేమిద్దరం అమ్మ నాన్న లేనందుకు ఒకటే చోట ఉండాలి. దేవుడా మాకు ఎప్పటికైనా సరే, మా పెళ్ళిళ్ళు అయినాకైనా సరే మేమిద్దరం ఒకటే చోట ఉండాలి. మంచికి కానీ చెడ్డకి కానీ వాడికి నేను అవ్వాలి, నాకు వాడవ్వాలి అని చెప్పి కోరుకున్నానండి. దేవుడు ఆ కోరిక తీర్చాడు. అప్పుడు మా పెళ్ళిళ్ళు కాకముందు నేను ఊర్లో, మా అన్నయ్య ఎక్కడ, వాడు వెళ్ళే రోజల్లా గుండెల్లో బాధ బరువు అనమాట. కానీ ఇప్పుడు అలా కాదు, నేను కూడా ఇక్కడికి వచ్చేసా. 4 ఇళ్ళు దాటితే మా అన్న ఇల్లు అండి. మా అన్నయ్య కూడా ఇక్కడే ఉన్నాడు ఫ్రెండ్స్. కానీ ఒక దేశాలు దాటిపోయినంత దూరం మా ఇద్దరి మధ్య. ఎంతసేపు అని కాంప్రమైజ్ అవ్వాలి, ఎంతసేపు అని కాంప్రమైజ్ అవ్వాలి. నేను కోరుకుంది ఏంది, మా అన్న నేను ఒకటే చాట ఉండాలా, కలిసిమెలిసి ఉండాలా అని చెప్పి ఆశపడ్డ నాకు ఒకటే ఊర్లో ఒకటే ఏరియాలో 4 ఇళ్ళే అడ్డం. వాడి ఇటు రావటానికి పెద్ద కష్టం కాదు, నేను అటు పోవటానికి పెద్ద కష్టం కాదు. వాళ్ళకి నేను చేసిన అన్యాయం ఏందో నాకైతే తెలియట్లేదండి. వాళ్ళకి నేను చేసిన పాపం ఏందో నాకు తెలియట్లేదు. అంత పగ పెంచుకుంటున్నారు, అంత కక్ష పెంచుకుంటున్నారు. వాడికి ఎవరన్నా ఉన్నారా? సరే, పిల్లనిచ్చిన అత్త మామ ఉన్నారు, తోడబుట్టింది అవసరం లేదా? చెప్పండి ఫ్రెండ్స్. కొన్ని విషయాల్లో ఎంత బాధేసిద్దంటే నేను ఎదురుగా ఎలాగో చెప్పలేనండి. ఎదురుగా ఏం చెప్పకపోతే నా మీదకి ఇన్ని వస్తున్నాయి. ఏమన్నా చెప్తే ఇంకెట్లుండిద్దో. వాడు అవతల వాడేం ఆలోచిస్తున్నాడో నాకైతే తెలియదు. కానీ ఇప్పుడు మా వదిన ఉందండి, వాళ్ళ చెల్లెలు వస్తే కలిసి ఎగ్జిబిషన్కి వెళ్ళినా, కలిసి సినిమాకి వెళ్ళినా, సొంత చెల్లెలతో కలిసి వెళ్ళిన ఫీలింగ్ వాళ్ళకు ఉన్నప్పుడు మా అన్న వాళ్ళు మేము కలిసి వెళ్ళాలని మాకు ఉండదా? చెప్పండి, ఉండదా? కలవరు, ఎక్కడ కూడా కలిసి రారు. సరే, మా ఆయనకి ఎవరన్నా ఉన్నారా? బామర్దోడు ఒక్కడే కదా ఉంది. మా ఆయనకి వాడు కావాలా, వాడికి మా ఆయన కావాలా? ఏనాడన్నా ఇది మామ అది మామ అని దగ్గరకు వస్తాడా? అసలుకే రాడు. ఎక్కడికన్నా వెళ్తుంటే మమ్మల్ని ఏమైనా కలుపుకుంటారా? అసలుకే కలుపుకోరు. ఇంకా అంటారు ఆమె కలవదు, మాతో ఆమె కలవదు. నేను ఎందుకు కలవను? నాకు ఎన్ని పనులు ఉంటాయి. నా గడప తొక్కిన తర్వాత నేను ఎవరినన్నా కాదంటానా? బయట వాళ్ళనే నా వాళ్ళుగా చూస్తానండి నేను. అలాంటిది సొంత వాళ్ళని బాగొట్టుకుంటానా? సరే, అట్లున్న వాళ్ళు అట్లానే ఉండిపోవాలి కదా. అవసరానికి వస్తారు, వాళ్ళ అవసరాలు పడ్డప్పుడు వస్తారండి, వాళ్ళ అవసరాలు తీర్చుకుంటారు, వెళ్ళిపోతారు. ఇంకా ఏమైందంటే ఈ ఊరు వచ్చాం ఫ్రెండ్స్. ఈ ఊరు వచ్చినాక యథావిధిగా మాకు ఒక ఇల్లు ఇప్పించారు. మా తోడుకోళ్ళు, మా 2వ తోడుకోళ్ళు మా బావండి, మాకు కూడా ఒక ఇల్లు ఇప్పించారు. మేము కూడా ఉంటున్నాము. ఇంకా నేనేం చేశానంటే మా పెద్దమ్మళ్ళు ఇల్లేడే కదా, పని అయినాక కాసేపు వెళ్దాం కూర్చుందాం, మా అక్కయ్యలు ఇల్లేడే కదా, పని అయినాక కాసేపు వెళ్దాం కూర్చుందాం అన్న చెప్పి, నేను ఊరి నుంచి వచ్చిన ఉత్సాహం ఆనందం, మా వాళ్ళందరూ నా చుట్టే ఉండరు, ఇంకా నాకేంది, మా చుట్టాలు అందరూ ఉన్నారు. కానీ అనుకున్నది ఏది కాదండి, మొత్తం వేరు. అసలు ఇక్కడికి వచ్చి చూస్తే వాళ్ళ బతుకులు, వాళ్ళ మాటలు, వాళ్ళ బిహేవియర్ అంతా చేంజ్. ఊర్లోకి వచ్చి నటించడం ఎక్కువ. అది సీతమ్మ వాకిట్లో సిరిమల్లి చెట్టు సినిమా చూసే ఉంటారు ఫ్రెండ్స్. అందులో పెళ్ళికి వచ్చి అక్కడికి వచ్చాయి అబ్బాయి నేను చూసుకుంటాను, ఊర్లో ఏముంది అడికొచ్చాయి 30 years ఇండస్ట్రీ అని ఆయన ఉంటాడండి. ఆయన అంటా ఉంటాడు వెంకటేష్ని, అడికి వచ్చే అబ్బాయి నేను చూసుకుంటాను, ఊళ్ళో ఏముంది అంటలా. ఊళ్ళోకి వస్తే ఆ టైప్ సెల్ఫ్ డబ్బా కొడతారు.
ఆ సెల్ఫ్ డబ్బా కొట్టి ఏడకొచ్చి చూస్తే ఏం లేదు. మనిషి ఇంటి ముందుకెళ్ళినా రామ్మాయి కూర్చోమ్మాయి ఉండవు, ఆడే ఉండాల. మనిషిని చూస్తే మొహం మార్చుకోవటాలు, పలకపోవటాలు. ఏమన్నా గొడవ అయ్యిందా? గొడవలు ఏమి లేవు. నాకు అర్థమయ్యేది కాదు, వచ్చిన కొత్తలో అసలు నాకు అర్థమయ్యేదే కాదు. వీళ్ళు ఏంది ఊర్లోకి వస్తే తీయ పెట్టంగా ఉంటారు, ఏడు బతకటానికి వచ్చిన చోట ఒకరికొకరు తోడుగా ఉండాలి కదా. కానీ అసలు ఏంది ఒకరికొకరు సంబంధం నాతో కాదండి, నాతోనే కాదు, ఒకరికొకరికి అసలు సంబంధాలు ఉండవు. ఒకటే సాట బతుకుతుంటారు, ఎవరికాళ్ళు ఒంటరి పక్షుల్లాగా బతుకుతుంటారు. ఇంకా చూడంగా 1 సంవత్సరం అంటే కొత్త అండి, 2 సంవత్సరాలు అంటే కొత్త, 10 ఏండ్లు. నేను కూడా ఇంకా అలవాటైపోయింది. ఇంకా ఎవరింటి ముందుకు పోయినా వాళ్ళు బిహేవ్ చేసేది అంతే. వాళ్ళు మా ఇంటి ముందుకు వచ్చినా వాళ్ళు రారు, మనం వెళ్ళొద్దు, వాళ్ళ సొమ్ము ఏం పెడతారు, వాళ్ళ సొమ్ము ఏం అడుగుతాము అని చెప్పి ఇంకా అట్లా అయిపోయాం. ఇంకా అప్పుడప్పుడు నేను ఊరికి వెళ్ళినప్పుడు మా అమ్మమ్మ అడుగుతుండిద్ది, ఆ పెద్దమ్మ బాగుందా, ఈ పెద్దమ్మ బాగుందా, ఆ అక్కయ్య బాగుందా, వాళ్ళు ఏం చేస్తున్నారు, వీళ్ళు ఏం చేస్తున్నారు అంటే, అమ్మా నువ్వు అనుకున్నంత ఆడేమి లేదు. మన ఇంట్లో మనం ఉన్న అంటే మన ఇంటికి వాళ్ళు చుట్టం చూపు వచ్చిన రోజు వాళ్ళు చేసిందంతా ఒక నటన. ఇప్పటికన్నా తెలుసుకోవే తిక్కలదానా, ఆడికి వెళ్ళి చూస్తాడు ఏమీ లేదమ్మా. వాళ్ళు ఒకరికి సంబంధాలే ఉండవు, ఒకరు బతికితే ఇంకొకరు ఓర్చుకోరు. అలాంటి మైండ్ సెట్లు అమ్మ అంటే, అవునా అమ్మ అని చెప్పి అప్పుడు అనింది మా అమ్మమ్మ. రీసెంట్గా మన ఇంటికి పోయినప్పుడు మా అమ్మమ్మ కళ్ళ నీళ్ళు పెట్టుకుందండి. నాకైతే అసలు భలే బాధేసింది ఫ్రెండ్స్ అమ్మమ్మను చూస్తే. ఎందుకంటే మా ఇంట్లో మా అమ్మమ్మ మా తాత చేతి ముద్ద తిన్నోళ్ళు ప్రతి ఒక్కరు ఉన్నారండి. వీళ్ళకి ఏదన్నా పనిబడి ఊరికి వస్తే మా ఇంట్లోనే తినేవాళ్ళు. మా తాత చాలా మందిని సాకాడు కూడా, మా కంటే ముందు చాలా మందిని సాకాడు. ఆ సాగటంలో ఆయన చేసిన తప్పులేందో తెలుసా? కన్న కొడుకుల్ని చదివించుకోలేకపోయాడు, బయట వాళ్ళని ప్రయోజకుల్ని చేశాడు. ఈ వీడియో వాళ్ళు చూస్తుంటే వాళ్ళు చూడాలా అంతే. ప్రతి ఒక్కరు చూస్తున్నారు కదా, నా మనసులో మాట బయట పెడుతున్నా కదా, తెలియాల. వాళ్ళ దగ్గర ఇది సాకిన వాళ్ళు ప్రయోజకులు అయ్యారు, ఈరోజు సంపాదించుకుంటున్నారు. కన్న కొడుకులు చదివిక వీళ్ళు ఎట్లా అయిపోయారు. ఇట్లా అయిపోయినప్పుడు చేసిన విశ్వాసం మర్చిపోతారా ఫ్రెండ్స్ చెప్పండి? చేసిన మేలు విశ్వాసం మర్చిపోలేరు కదా. ఆ రోజు ఆ బాబాయ్ దగ్గరికి తీసి చాకాడు, మమ్మల్ని ఇట్లా చేశాడు. మరి ఈరోజు వాళ్ళ ఆపదలో ఉన్నప్పుడు ఒకరికొకరం తోడుగా ఉండాలి, అట్లా ఎలా వదిలేస్తాము అని చెప్పి అనుకోవాలి కదా. ఈరోజు వాళ్ళు పెద్దోళ్ళు అయ్యారు, మేము అడుగుని పడిపోయాం. ఏమండి, ఎవడి డబ్బు ఉంటే వాడే తింటాడండి, ఆ డబ్బు తెచ్చి మనకు పెట్టరు. ఒకానొక సమయంలో డబ్బు కూడా పనిచేయదు, మనుషులే అవసరం అవుతారు. ఇప్పుడు నీకు ఆడ ఒక 10 కోట్లు ఉన్నాయండి, నువ్వు మంచాన్ని పడితే చూసేవాళ్ళు ఉండరు. అప్పుడు డబ్బు చూస్తుందా? ఒక మనిషి చూస్తారా? డబ్బు పెట్టినా చూడటానికి ఎత్తిపోయడానికి ఒక మనిషి కావాలన్నప్పుడు, నువ్వు ఎంత డబ్బులు ఇచ్చినా నేను రాను అని చెప్పి అన్నప్పుడు, అప్పుడు మనుషుల విలువ తెలిసి వచ్చిద్దండి. డబ్బులు ఉన్న వాళ్ళని ఒకలాగా పలకరిస్తారు, డబ్బులు లేని వాళ్ళని ఒకలాగా పలకరిస్తారు. డబ్బులు ఉన్న వాళ్ళ మర్యాదలు ఒకలాగా ఉంటాయి, డబ్బులు లేని వాళ్ళ మర్యాదలు ఒకలాగా ఉంటాయి. డబ్బులు ఉన్న వాళ్ళకి ప్లేట్లలో వెళ్తాయండి గారెలు, డబ్బులు లేనివాడికి అరిచేతిలో పెడతారు, తిను ఏముందిలే కూర్చో ఆడ. ఈ పాటి మర్యాదలు అవసరమా చెప్పండి? ఇది నా ఒక్కదాని సమస్య కాదండి, దేశం తీరు కూడా ఇట్నే ఉంది. అంటే డబ్బున్న వాళ్ళని బాగా చూస్తే వాళ్ళు డబ్బులు ఏమన్నా నిలబెడతారా? వాళ్ళు అసలు పెట్టరు, ఉంటే తేరగా తినిపోతారు. కానీ నా దగ్గర ఎంత డబ్బులు ఉందిలే, వాళ్ళ ఆపదలో ఉన్నారులే, వాళ్ళ అవసరంలో ఉన్నారులే, 1 రూపాయి పెడదాంలే అని చెప్పి చేతులు రావండి. ఏ పూటకు ఆ పూట చేసుకొని తినే వాళ్ళకి పోతే పాని, కష్టంలో ఇది ఒక కష్టం, ఒక పూట తినలేదు అనుకుందాం అని చెప్పి పెడతారు, కానీ ఉన్నోళ్ళు పెట్టరు. అది గుర్తుంచుకోవాలా ఫస్ట్. రీసెంట్గా ఒక ఇష్యూ ఒకటి జరిగిందండి, బాగులేదు. ఎదుటి వ్యక్తి ఆపదలో ఉండారండి. నిజంగా ఆ రోజు నేను చెప్తున్నా కదా ఫ్రెండ్స్, నెల మొత్తం మిషన్ కుట్టుకున్న డబ్బులు 6,000 రూపాయలండి. 6,000 రూపాయలు బీరువాలో ఉన్నాయి. నేను ఒక్క క్షణం కూడా ఆలోచించాల. అది జరిగింది, నా ఫోన్ కాల్స్ వచ్చినాయి. నేను అంత దుర్మార్గురాలనైతే, అంత కఠినాత్మురాలనైతే ఆ రోజు నా ఇంట్లో నేను ఫోన్ వచ్చినప్పుడు కూడా రెస్పాన్స్ అవ్వకుండా నా ఇంట్లో నేను ఉండేదాన్ని.
పరిగెత్తుకుంటూ వెళ్ళేదాన్ని కాదు. వెళ్ళాను. అవి గ్రూపుకి కట్టాలండి. నెల రోజులు మిషన్ కుట్టిన డబ్బులు 6,000 రూపాయలు జమ చేసుకున్నాను. ఇంకా 800 కలిపితే నా గ్రూప్ వెళ్ళిపోద్ది. కానీ ఇంకో 2 రోజుల్లో గ్రూప్ కట్టాలండి. 2 రోజుల ముందే ఇది జరిగింది. వెనక ముందు ఆలోచించకుండా ఉన్న డబ్బులు మొత్తం తీసుకెళ్ళి పెట్టేశాను ఫ్రెండ్స్. పెట్టేస్తే ఆ తర్వాత చెప్పా మా ఆయనకి, మావయ్య మరి టైం మీద ఏం చేయాలి, ఇంట్లో ఉన్న డబ్బులన్నీ తీసుకెళ్ళి పెట్టేశాను అని అన్నా. అంటే ఈయనేమన్నాడు, సరే పానీమాయ అన్నాడు. పానీమాయ అన్నాడు కానీ ఈయనకి సరిగ్గా పని లేదు. మళ్ళీ అన్ని డబ్బులు కొట్టాలంటే 2 రోజుల్లో జమ చేసి వేయాల. ఆ డబ్బులు గ్రూప్కి వేయడానికి నేను ఇంకొకరి కాడ అప్పు చేశా. లేవు, చేతిలో లేవు, నా కాళ్ళు లేవు, మా ఆయన కాళ్ళు లేవు. ఫోన్లు వస్తున్నాయి. ఒక్కరోజు లేట్ అయినా కానీ ఫోన్ కాల్స్ చేస్తూనే ఉంటారు, నువ్వే లేట్ చేసావు. అందుకే ఊరు బయట దానికి డబ్బులు ఇద్దు అనేది, ఊర్లో ఉన్న వాళ్ళకే పంచాలనేది. అంటే నేను ఆ రోజు మాట ఇచ్చి వచ్చా, ఒక్కరోజు కూడా టైం దాటనీయకుండా మీకు డబ్బులు నేను వేస్తా అని చెప్పి. ఫోన్ల మీద ఫోన్లు వస్తుంటే తట్టుకోలేక ఇంక ఈయన అన్నాడు, ఎవరి దగ్గర అన్న తీసుకొని కట్టేయంటే, ఈ 6,000కి ఇటు కట్టడానికి 6,000 ఇస్తారా అండి? 10,000 అంటే ఇస్తారు. 10,000 అప్పు చేశా. ఆమె 4 నెలలు ఆగింది. నాకు కావాలంది, నాకు ఇంట్లో బాగాలేదు, నాకు కావాలమ్మా అంది. ఆమె కట్టడానికి పక్కన షాప్ అన్నకాడ చేసాం. మళ్ళీ ఇప్పుడు ఈ అన్నకు కట్టాల. ఈ అన్నకి రేపు వచ్చే నెలలో పెళ్ళి ఉంది, వాళ్ళ అన్న కొడుకుది పెళ్ళి ఉంది. ఇప్పుడు ఆపదన్నా అంటే బయట వ్యక్తి అయినా ఆదుకున్నాడండి. అన్న 10,000 రూపాయలు కావాలన్నా, వేరే చోట తీసుకున్నాం, వాళ్ళు ఆగట్లేదన్నా అంటే ఇచ్చాడు. ధర్మంగానే ఇచ్చాడండి. ఆయన ఏమీ ఎక్కువ ఆశించలేదు. ఎప్పుడైనా మేలు చేసిన వాళ్ళు మేలు చేశారని చెప్పాలి. ఇప్పుడు వాళ్ళకి పెళ్ళి వస్తుందండి, వాళ్ళకి ఖర్చులు ఉంటాయి. ఇప్పుడు ఆయన అడగకపోయినా పెళ్ళి వస్తుందోమా అన్నా చాలు కదా, నేను అర్థం చేసుకోవాలి కదా. సరే ఆపదకు పెట్టానండి, ఆపదకి అడ్డుపడి పెట్టాను. పక్కన ఇంకా వచ్చారు, బొడ్లో నుంచి రూపాయి తీలా బయటికి. ఏం నాకు పట్టిందా? ఇప్పుడు మనిషి ఆపదలో ఉన్నాడు, ఆపదలో ఉన్నారు, వెళ్ళినప్పుడు ఒకసారి నేను పెడితే ఇంకోసారి నువ్వు పెట్టవా? బొడ్లో సంచి ముడెప్పకపోతివి. నేను తీసుకెళ్ళిన 6,000 రూపాయలు గంటలోనే అయిపోయా. ఏందిరా మరి పరిస్థితి అంటే, నాకు తెలియదు అన్నాడు, చేతులు ఎత్తాడు. మందుల షాప్ ఆయన కాడికి పోయి బతిమలాడా, మీరు ఎంత ఇచ్చిన నా దగ్గర 6,000 ఉంటే పెట్టేశానయ్యా, నా దగ్గర ఇంక లేవు, మీరు ఎంతైనా రాసి పెట్టండి, ఇంకా వాళ్ళు కట్టుకుంటారు, డిశ్చార్జ్ అయ్యేటప్పుడు కట్టుకుంటారు, ఇంక నా వల్ల కాదు అని చెప్పేశా. తర్వాతను కూడా నేను చెప్పానండి ఆ విషయం, మా కాళ్ళు లేవు, స్పాట్లో పెట్టాల్సి వచ్చింది, మేమే ఇదిగా ఉన్నాము, రూపాయికి రూపాయి లెక్కలు వేసుకుంటున్నాము, బయట కట్టాల్సి వచ్చి. ఇలాంటి పరిస్థితిలో ఉండి కూడా మనిషి ఆపదలో ఉంది అంటే ముందు పడి పెట్టేశాను, నేను ఈ గ్రూప్కి కట్టాల్సిన డబ్బులు అని చెప్పి నోరు తెరిచి చెప్పానండి. నేను ఆ డబ్బులు ఆశపడేదాన్ని కాకపోతే నేను అసలు ఆ మాట కూడా అనేదాన్ని కాదు. నా సిచ్యువేషన్ బాగలేని సిచ్యువేషన్లో కూడా డబ్బులు ఉన్నోళ్ళు పెట్టలేకపోయారు. లేకపోయినా నేను గ్రూప్ కానీ పక్కన పెట్టిన డబ్బులు తెచ్చి పెట్టానండి. పెట్టినప్పుడు నేను తర్వాత చెప్పానుగా, తర్వాత చెప్పినప్పుడు అరే తాగమాకు, తర్వాత చెప్పినప్పుడు మరి ఆ పిల్ల గ్రూప్ డబ్బులు అంటుంది, ఇప్పుడు సడన్గా పెట్టాల్సి వచ్చి పెట్టాను అంటుంది, మరి ఆ పిల్ల ఎంత ఇబ్బంది పడుతుందో. ఏమండి 6,000 రూపాయలు పుట్టవా చెప్పండి ఫ్రెండ్స్? నేను బాగుండి పెడితే నేను అసలు ఆలోచించనండి. 6,000 కాదు కదా, 10,000 కాదు కదా, 20,000 అయినా పోతే పోయినలే అనుకుంటాను. కానీ డబ్బులు ఉన్న వాళ్ళు ఒక రకంగానే, డబ్బులు లేని వాళ్ళు కూడా ఒక రకంగానే ఆలోచిస్తే ఎలా చెప్పండి ఫ్రెండ్స్? డబ్బులు ఉన్న వాళ్ళు ముళ్ళిప్పదీయటానికి రాలా చేతులు, డబ్బులు లేని నేను ఉన్న డబ్బు తీసుకెళ్ళి పెట్టి అవి గ్రూప్ డబ్బులు, గ్రూప్ కట్టాల్సిన డబ్బులు అని నోరు తెరిచి చెప్పినా కూడా ఎవరికేం పట్ల, ఎవరి పాటి వాళ్ళు మెదలకుండా ఉండారండి. ఈరోజు నేను చెడ్డదాన్ని అయ్యా, డబ్బులు పెట్టినోళ్ళు మంచోళ్ళు అయ్యారు, వాళ్ళు చుట్టాలు అయ్యారు. డబ్బులు పెట్టిన నేను చెడ్డదాన్ని అయ్యా, డబ్బులు రూపాయి పెట్టినోళ్ళు మంచోళ్ళు అయ్యారు. మీ పిల్లలకి మీరు పెట్టుకోవడానికే చేతులు రాకపోయినే నేను ముందు పడి పెట్టాను కదా, అదే నేను చేసిన పాపం.
పిల్లలు తెల్లార్దులు నిద్ర బానిస్తే ఒట్టండి. పిల్లల్ని అలవాటు చేస్తే ఉంటారు మన దగ్గర. ఏనాడు అలవాటు చేయలా. సడన్గా ఆపద వచ్చింది, పోయి హాస్పిటల్లో ఉంటే నా కొడుకే అల్లాడిస్తాడు నన్ను. ఇటు వీడితోటి అటు వాళ్ళతోటి నేను పడ్డానండి తిప్పలో. అదే నేను చేసిన పాపం.